హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ఇన్నోవేటివ్ హౌస్ వైఫ్ వ్లాగ్. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటూ ఈ వీడియో వచ్చేసి మనం మంత్లీ తెచ్చుకునే గ్రాసరీస్లో ఇలాంటి రీఫిల్ ప్యాకెట్స్ అయితే తప్పకుండా ఉంటాయి కదా. ఇలాగ తెచ్చుకున్న అవి పూర్తిగా అయిపోయిన తర్వాత ఈ ప్యాకెట్స్ని చూసుకుంటే ఇవి చాలా గట్టిగా అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి వీటిని మన కిచెన్లోనూ ఇంట్లో మనకి అవసరానికి తగినట్లుగా ఎలా రీయూజ్ చేసుకోవచ్చు అన్న ఐడియాస్ని షేర్ చేశాను. సో లేట్ చేయకుండా అవేంటో చూసేద్దాం. ఫస్ట్ ఐడియా కోసం పెద్దగా ఉన్న ప్యాకెట్ అనేది తీసుకోవాలి. ఈ ప్యాకెట్కి పై వైపుని చూసుకుంటే హ్యాండిల్ లాగా ఉంది, ఇంకొక వైపు ఇలా క్యాప్ లాగా ఉంది కదా, దీని అందరినీ తీసేయాలన్నమాట. అందుకోసం ఇలాగ గుర్తుపెట్టుకొని అలానే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం రివర్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ప్యాకెట్ పైన ఇలా ప్రింట్ లెటర్స్ ఉన్నాయి కదా, అవి కనిపించుకొని ఉండటం కోసం, అంటే దానికి లుక్ మార్చడం కోసం మాత్రమే ఇలా రివర్స్ అనేది చేసుకోవాలి. రివర్స్ చేసుకున్న తర్వాత చూసుకున్నట్లయితే చాలా సింపుల్గా ఒక మినీ కంటైనర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. అంటే పిల్లలు ఆడుకునే బొమ్మలు ఉంటాయి కదా, వాటిని ఇందులో పెట్టి చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. ఇలాగా లేకపోయినట్లయితే ఇంకా పిల్లలు తీసేసిన బట్టలు ఉంటాయి కదా, మెత్తగా ఉండేవి, అంటే టీ షర్ట్, నిక్కరు ఇలాంటివి అయితే చాలాగా ఉంటాయి. వాటిని మెత్తగా ఉండే వాటిని ఇందులో పెట్టేసుకొని కిచెన్లో ఒక షెల్ఫ్లో పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా కిచెన్లో యూజ్ చేసుకునే క్లాత్లు, అంటే మనకి టైంకి కావాల్సినప్పుడు ఏదైనా వంటలు చేసుకునేటప్పుడు కావాల్సి వస్తుంది కదా, అలాంటప్పుడు ఇలాంటి మెత్తటి క్లాత్లో పెట్టుకొని ఒక ఆర్గనైజర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇది పొడవు ఎక్కువగా ఉంది కదా, దీని సగం వరకు ఇలా లోపలికి మడుచుకొని మనం మడిచింది ఓపెన్ లాగా లేకుండా ఉండడం కోసం స్టాపిల్తో ఇలా పిన్ చేసుకున్నాం అనుకుని అది అలా లాక్ అయిపోతుంది. లేకపోతే మనకి ఎంతవరకు కావాలో అంతవరకు కట్ చేసుకోవచ్చు. సో ఇలా చేసుకున్న తర్వాత ఇందులో పిల్లలు అండర్వేర్స్ ఉంటాయి కదా, వాటిని సరే ఇందులో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, ఒక్కదాన్ని మనం ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అని అనేది. నెక్స్ట్ ఐడియా కోసం విమ్ ప్యాకెట్ అనేది తీసుకుంటున్నాను. ఈ ప్యాకెట్కి సైడ్లో క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట. అంటే క్రాస్ కరెక్ట్గా రావడం కోసం ముందు మధ్యలో ఒక లైన్ అనేది డ్రా చేసుకొని దానికి సపోర్ట్గా ఈ సైడ్లో క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అలా డ్రా చేసుకున్నట్లుగానే సిజర్తో కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రంట్ సైడ్లో ఉన్న దాన్ని సగం వరకు ఇలా మడుచుకొని, ఇలా మడిచింది మనకి ఎక్స్ట్రాగా ఉందన్నమాట, దాన్ని సిజర్తో కట్ చేసుకోవాలి. ఇదైతే అవసరం లేదు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ప్యాకెట్ కూడా పై వైపున ఇలాగా కలర్స్ అలా లెటర్స్ ఉన్నాయి కదా, సో అది కవర్ అవ్వడం కోసం ఇలా క్రాఫ్ట్ పేపర్ని కానీ లేకపోతే వాల్ పేపర్ అయినా సరే అతికించుకోవచ్చు. లేకపోతే డిజైన్గా ఉన్న ఏదైనా లేస్ లాంటి దాన్ని అయినా సరే మనం ఈ లెటర్స్ కనిపించగా ఉండటం కోసం, అంటే జస్ట్ లుక్ మార్చడం కోసం మాత్రమే అనమాట. మనం ఇలా అయినా సరే ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో ఇలాగా ఫ్రంట్ సైడ్లో మాత్రమే అతికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కట్ చేయకుండా రెండో వైపు ఉంది కదా, దానికి పై వైపున చిన్న హోల్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే దీన్ని మనం ఇలా మెరుగు తగిలించుకుంటాం. ఇలా తగిలించుకున్న తర్వాత దీంట్లో మనము పిల్లలు వాడుకునే స్టేషనరీ ఐటమ్స్ ఉంటాయి కదా, వాటిని ఇందులో పెట్టి చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. అలానే ఇది కొంచెం బరువు కూడా కాసదనమాట. ఈ కవర్ కొంచెం గట్టిగానే ఉంది కదా, బరువైన ఐటమ్స్ కూడా ఇందులో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. ఇలా లేకపోతే కిచెన్లో అయితే సిజర్, చాకులు ఇవి ఉంటాయి కదా, వీటినైనా సరే ఇందులో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. సో ఇలా రెండు విధాలుగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ ఐడియా కోసం మినీ సైజులో ఉన్న ప్యాకెట్ అనేది తీసుకుంటున్నాను. తీసుకున్న ప్యాకెట్ని పూర్తిగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ డోర్లో ఉన్న షెల్ఫ్ అనమాట. ఈ షెల్ఫ్కి అంటే లోపల మనకి గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్కి సరిపడేట్లుగా ఈ కవర్ అన్నది ఇలాగ గుర్తు పెట్టేసుకొని కట్ చేసుకోవాలి, అంటే కరెక్ట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను దీన్ని ఫ్రిడ్జ్కే పెట్టేసాను. ఆ తర్వాత ఇది పూర్తిగా సరిపోలేదన్నమాట, అందుకోసం నేను ఇంకా ఎక్స్ట్రాగా కవర్ అనేది కట్ చేసుకొని ఆ ప్లాస్టర్తో అతికించుకున్నాను. ఇలా ఇంకా కవర్ వేయటం వల్ల పొరపాటున ఏమైనా పడినా సరే షెల్ఫ్ మొత్తం క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఆ కవర్ మాత్రమే క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అలానే చూడటానికి కూడా నీట్గా ఉంటుంది అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియా కోసం ఇవైతే డేట్ ప్యాకెట్స్, వీటికి జిప్ లాక్ అయితే ఉంటుంది కాబట్టి లోపల మనం ఏది పెట్టినా సరే వడబడిపోకుండా మనకి కొద్ది రోజుల వరకు ఫ్రెష్గా అయితే ఉంటుంది. నేను ఇందులో ఒక దాంట్లో రెండు ఉన్నాయి కాబట్టి కరివేపాకు, కొత్తిమీర లాంటి వాటిని చక్కగా పెట్టేసి స్టోర్ చేసుకుంటున్నాను. ఇలా చేయటం వల్ల మనకి తక్కువ ప్లేస్ కూడా పడుతుంది. అదే వేరే ప్లాస్టిక్ డబ్బాలు అనుకోండి, ఒకదాని మీద ఒకటి పెట్టుకోవడం వల్ల కొంచెం ఎక్కువ ప్లేస్ అయితే తీసుకునేది ఫ్రిడ్జ్లో. అసలే మనకి తక్కువ ప్లేస్ ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో, కాబట్టి ఇలా చేయటం వల్ల మనకి తక్కువ ప్లేస్లో సరిపోతుంది. అలానే ఇలాంటి కవర్ని రీయూజ్ చేసుకున్నట్లు కూడా ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇలా పర్టికులర్గా కొత్తిమీర, కరివేపాకు అనే కాకుండా ఇంకా ఏదైనా ఆకుకూరల్ని చక్కగా కట్ చేసుకొని ఇందులో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐడియా వచ్చేసి మనం ఇంతకుముందు ప్యాకెట్ని పై వైపున కట్ చేసుకున్నాం కదా, అక్కడ చూసుకుంటే ఇలా లిక్విడ్ అనేది బయటికి రావడానికి చిన్న పంపులాగా ఉంటుంది కదా, దాన్ని కంప్లీట్గా కట్ చేసుకోవాలి. అంటే దానికి ఎక్స్ట్రాగా ఉన్న కవర్లు వాటన్నిటిని కట్ చేసుకుంటే ఈ పంపు ఒక్కటే సపరేట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనకి వాటర్ క్యాన్స్కి పెట్టే మూతలు ఉంటాయి కదా, వాటిని తీసుకొని మనం ఈ పంపు సైజుకి సరిపోయేటట్లుగా ఇలా రౌండ్గా గుర్తుపెట్టుకొని అలానే కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఈ పంపుని క్యాప్లో కరెక్ట్గా సెట్ చేసుకొని చూసుకుంటే కొంచెం గ్యాప్ అయితే ఉంటుందన్నమాట. అంటే మనం కరెక్ట్గా కట్ చేసినా సరే
కొంచెం గ్యాప్ అయితే ఉంటుంది కాబట్టి ఆ గ్యాప్ కవర్ అవ్వడం కోసం హార్డ్ గ్లూతో ఇలా కవర్ చేసుకోవాలి. ఈ క్యాప్కి బయట వైపున పైన లోపల వైపున కూడా రెండు వైపులా కూడా కట్ చేసుకుంటే చక్కగా అది గ్యాప్ ఏమి లేకుండా క్లోజ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఏదైనా ఆయిల్ కానీ ఇంకా దేవుడు పూజ గదిలో వాడుకునే చిన్న చిన్న బాటిల్స్లో నూనె పోయాలి అంటే పెద్ద బాటిల్ అనేది చిన్న బాటిల్లో పోయడానికి వీలుగా ఉండేటట్లుగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక నేనైతే ఆయిల్ క్యాన్ అంటే 1 లీటర్ ఆయిల్ క్యాన్ నుంచి ఆయిల్ అన్నది ఒక చిన్న డబ్బాలోకి పోస్తున్నాను అనమాట. ఇలాంటి వాటిని ఉండటం వల్ల చక్కగా ఆయిల్ అనేది ఒక డ్రాప్ కూడా కింద పడిపోకుండా ఉంటుంది. సో ఇలా తప్పకుండా మీరు ట్రై చేయండి. అంటే ఇలా ఆయిల్ అనే కాకుండా ఇంకా ఏదైనా సరే మనం ఇలా పోసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇంకా ఇవి వచ్చేసి మనం ప్యాకెట్స్ కట్ చేసుకున్న తర్వాత కార్నర్స్ ఉన్నాయి కదా, ఆ కార్నర్ అనమాట. ఈ కార్నర్ కొంచెం పెద్దగా ఉంది. ఇంత కాకుండా మనకి కావాల్సిన సైజులో అంటే చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఏదైనా బుక్లో కానీ రాసుకునేటప్పుడు చదువుకునేటప్పుడు మనమనే కాదు పిల్లలైనా సరే డ్రాయింగ్ వేస్తున్నప్పుడు కానీ చదువుతున్నప్పుడు కానీ కొన్ని ఎక్కువ పేజీలుగా ఉన్న బుక్ని యూజ్ చేసేటప్పుడు మనం ఎంతవరకు రాసుకున్నామో లేదా చదువుకున్నామో దానికి గుర్తుగా ఉండటం కోసం ఈ ప్యాకెట్ని ఇలాగా పెట్టేసామనుకోని చక్కగా గుర్తులాగా ఉంటుంది. అంటే నెక్స్ట్ టైం తీసుకోవడానికి వెతుక్కోకుండా ఈజీగా ఉంటుంది అనమాట. చూశాను కదా ఈ రీఫిల్ ప్యాకెట్ని ఎన్ని రకాలుగా మనకి యూజ్ చేసుకోవచ్చు అన్న ఐడియాస్ని తప్పకుండా ట్రై చేయండి. అందరికీ యూజ్ అవుతాయి అని అనుకుంటూ ఈ వీడియోలో నేను షేర్ చేసిన ఐడియాస్ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే చేయండి. మీరు చేసే చిన్న లైక్ నాకు పెద్ద హెల్ప్ అవుతుంది అనమాట. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూజ్ఫుల్ ఐడియాస్తో నేను ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ మై ఛానల్.